ఏడాదిలోపు ప్రభుత్వం కూలిపోతుంది. ఇది హాట్ టాపిక్గా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కొత్త సంవత్సరికం. కొత్త సంవత్సరికంలో ఏ అయ్యగారు చెప్పలేదు. ఏ అయ్యగారు ఏం చెప్పిండు, ఏ అయ్యగారు చెప్పలే. కానీ ఈ అయ్యగారు మాత్రం చెప్తున్నాడు. ఏం చెప్పిండు, ఈ ఏడాదిలోపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ముగ్గురు ఉన్నటువంటి ఏ పార్టీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగిలిన పార్టీల్లో జ్యోతిష్యం చెప్పినటువంటి జ్యోతిష్యులు ఈ ముహూర్తానికి ఏ ముహూర్తానికి ఈ మాట చెప్పలేదు. కానీ కాక 80,000 బుక్కులు లేవు కాబట్టి కాక చెప్తున్నాడు. గతంలో ఉన్నటువంటి కడియం శ్రీహారి ఈ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్నటువంటి సందర్భంలో హాట్ వాక్యాలు ఇచ్చినటువంటి కడియం శ్రీహారి ఇలా కాంగ్రెస్లో చేరి ఇలా భజన చేసే నేపథ్యం ఉంది. అదే తరహాలో వచ్చినటువంటి మన పెద్దసారు ఏమంటున్నాడు, ఈ ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ప్రధాన మాట అయితే అన్నాడు. దీనికి రేవంత్ రెడ్డి ఏమంటాడో, తాట తీసంటాడో, తొక్కి నార తీసంటాడో, నా ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఎవడంటాడో చూడాలిగా. బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంపు కొడతాడేమో. ఇది చూడండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆశి ముచ్చట కాదు. బీజేపీలోకి రేవంత్ రెడ్డి జంపు కొడతాడేమో. రాష్ట్రంలో లిల్లి పుట్టుగాల్లో పాలన. రాష్ట్రంలో లిల్లి పుట్టుగాళ్ళు అంటే ఎవరో మరి ఎవర్రా జానీ ప్రవీణ్ ఎవరు పొట్టిగున్నోళ్ళ వాడు పొట్టిగున్నోళ్ళు. రాష్ట్రంలో పొట్టిగున్నోళ్ళ పాలనట. సీఎం మాటలో భయంగా అనిపించింది. కాంగ్రెస్కు 2 సీట్లు కూడా రావని సర్వేలో తేలింది. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం. కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి కూడా మాస్ వార్నింగ్, మా ప్రభుత్వం వస్తుంది, ఇవాళ పొట్టోళ్ళంతా పరిపాలిస్తున్నారు, అందుకోసమే ఇక తగిన బుద్ధి చెప్తాం, ఇక జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి అని కూడా ఘాట్ వాక్యాలు వేసిండు. ఈయన రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయినా ఈ ప్రభుత్వం ఉంటుందా లేనటువంటి వాక్యాలకు మరి ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్కు వెంటనే ఈ మాటల వెనుక ఎంబడి ఈటీసీ నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో కుక్కల కొడుకుల్లారాతో పాటు మరికొన్ని కామెంట్లు. సిరిసిల్లలో కుక్కల కొడుకుల్లారా రేపు ఉదయం 11 కల్లా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఇక ఏమని అడిగినా కుక్కల కొడుకుల్లారా ఏదేదో మాట్లాడతారు.